ఈరోజు దేవుని మాట హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించున్నట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతుకవలెను గదా. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్లు మనలను శిక్షించిరి గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలెనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దానియందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. హెబ్రీ గ్రంథకర్త అయిన అపోస్తులుడైన పౌలు ఈ 12వ అధ్యాయంలో ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాన్ని తాను బోధిస్తూ ఉన్నారు. 12వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనములలో ఈ 7 వచనాలలో 10 సార్లు శిక్ష అను మాటను ఉపయోగించారు. శిక్ష ప్రస్తుతము దుఃఖకరముగా కనబడును గాని దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును అని చెబుతూ, శరీర తల్లిదండ్రులు చేయు శిక్షను స్వీకరించిన మనము ఆత్మలకు తండ్రి అయిన వారిని స్వీకరించవలెను గదా అని చెబుతున్నారు. ఎందుకనగా దేవుడు మిమ్మను కుమారులనుగా చూచుచున్నాడు అని చెప్పారు. అవును, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను అని చెప్పబడింది. లూకా సువార్త 3వ అధ్యాయం 38వ వచనంలో యేసు తండ్రిగా ఎంచబడిన మరియ భర్త అయిన యోసేపు వంశావళిని గూర్చి వ్రాస్తూ ఆదాము వరకు చెబుతూ ఆదాము దేవుని కుమారుడు అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించిన వారిని గూర్చి చెబుతూ తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అని చెప్పారు. ఆత్మలోను శరీరమందును కూడా దేవుడు మనలను తనకు కుమారులనుగా చూచుచున్నాడు అని చెప్పబడింది. అయితే కుమారులను గూర్చి చెప్పిన దేవుడే వారిని శిక్షించుచున్నాడని, శిక్షించుటకు కారణము కుమారులనుగా చూస్తున్న ఆయన ఎవరునూ కీడులో పడకూడదని, వారు మేలు పొందాలని శిక్షించుచున్నారని చెప్పారు. శిక్షించుట ప్రయోజనకరమని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది. సామెతల గ్రంథంలో 25వ సామెత 15వ వచనంలో బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగు చేయును. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపరచును అని చెప్పారు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 24వ వచనంలో బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును అని చెప్పారు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 5వ వచనంలో ఒకడు తన కుమారుని ఎట్లు శిక్షించెనో అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకొనాలి అని దేవుడు చెప్పారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 3వ వచనంలో 13వ వచనంలో నీ బాలురను శిక్షించుట మానుకొనకము, బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును, బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు అని చెప్పబడింది. సొలొమోనును గూర్చి తండ్రి అయిన దేవుడు దావీదుతో మాట్లాడుతూ 2వ సమూయేలు 7వ అధ్యాయం 14వ వచనంలో అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను, నేనతనికి తండ్రినై యుందును, అతడు నాకు కుమారుడై యుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బతోనూ అతన్ని శిక్షింతును అని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయును అని దేవుని దండన శిక్షణను గూర్చి ముందుగానే సొలొమోనుతో
సొలొమోను గూర్చి దావీదుతో చెప్పారు. ఏలీ కుమారులను గూర్చి దేవుడు మాట్లాడుతూ సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతును అని అతనికి తెలియజేస్తున్నానని చెప్పారు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 15వ వచనంలో బాలుని హృదయములో మూఢత్వము స్వాభావికముగా పుట్టును, శిక్షాదండము దానిని వానిలో నుండి తీసివేయును అని చెప్పారు. ఈ శిక్ష మానవుని యొక్క హృదయమును దేవునికి సమీపంగా చేసి ఆత్మను నశించిపోకుండా కాపాడుతుంది గనుక దేవుడు కుమారులనుగా ప్రభు చూస్తూ ఉన్నాడు గనుక శిక్షను స్వీకరించి ఆయన కుమారులముగా ఆయనకై జీవించుదామా? అటు ధన్యత ప్రభు మనకు దయచేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. దేవుడు కుమారులనుగా మిమ్మను చూచుచున్నాడు. ఆమెన్.